అమ్మగారు మీరు మ్యూట్ లో ఉన్నారు. అమ్మగారు నమస్కారం. అమ్మగారు నీకు తెలిసిందా? తెలిసిందా? అమ్మగారు నేను మాట్లాడుతున్నానని తెలిసిందా? మ్యూట్ లో ఉన్నారు అమ్మగారు మీరు, ఇప్పటికినా? అందుకని తెలియట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది. రామభద్రి గారు మొదలెడదామా అన్నాను. వినిపించలేదు అమ్మగారు అది. నమస్తే మేడం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ టాపిక్ మేడం ఏంటంటే చెప్పండి మేడం. కమెంట్రీస్ అండ్ లివింగ్ లో టు సీ ద ఫాల్స్ as ద ఫాల్స్, ఫాల్స్ ని ఫాల్స్ గా గ్రహించడం, చూడడం. ఓకే మేడం. బాగుంది కదా, టాపిక్ బాగుంటుంది. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 23వ తారీఖు బుధవారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరము. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ లో జిడి కృష్ణమూర్తి గారి గ్రంథం. అందులో టు సీ ద ఫాల్స్ ఆన్ ఫాల్స్ అనే సబ్జెక్ట్ మీద, ఫాల్స్ యాజ్ ద ఫాల్స్, టు సీ ద ఫాల్స్ యాజ్ ద ఫాల్స్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. బాబాజీ గారు నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే లక్ష్మి. ఈ టాపిక్ మొదలు పెడదాం. అదొక అందమైనటువంటి సాయంత్రం. ఆకాశం ఎర్రగా ఆ వరి పొలాల వెనకాల ఉంది. అక్కడ పొడుగ్గా పల్చగా ఉన్నటువంటి పామ్ ట్రీస్ ఉన్నాయి. అవి ఏంటంటే కదులుతున్నాయి అన్నమాట ఆ గాలికి. బస్సు ఏమో ప్రజలతో నిండిపోయి ఉంది, ఎంతో సౌండ్ చేస్తోంది. ఆ చిన్న కొండను ఎక్కింది. అక్కడ రివర్ ఆ కొండ చుట్టూరా తిరిగి సముద్రంలోకి మార్గాన్ని చేసుకుంది. పశువులన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అంటే ఆకులు, చెట్లు అవన్నీ కూడా చాలా దట్టంగా, ఎన్నో అంటే చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే చిన్న బాగా పుష్టిగా ఉన్న పిల్లలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు ఒక పొలంలో. ఆ చిన్న ఆడపిల్లలు ఎంతో ఆశ్చర్యకరమైన కళ్ళతో చూస్తున్నారు. అక్కడ ఒక చిన్న అంటే శ్రైన్ రూమ్ అంటే ఇక్కడ మనం ఏమో ఒక మందిరం లాంటిది ఉంది దగ్గరగా. కొంతమంది ఏమో అక్కడ ల్యాంప్ వెలిగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విగ్రహం ఎదురుగుండా ఒక ఒంటరి ఇల్లు ఉంది. అందులో సాయంత్రం ఆడుకుంటున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏం చెప్పబడ్డారంటే, ఇన్ ఏ సాలిటరీ హౌస్ ద ఈవినింగ్ ప్రేయర్స్, అది అంటే సాయంత్రం ప్రార్థనలు చెప్పుకున్నారు. ఆ రూమ్ అంతా కూడా ఒక ల్యాంప్ తోటి లైట్ అయ్యి ఉన్నట్టు వెలిగి కాంతివంతంగా, అది చాలా ఎక్కువ కాంతిగా లేదు కానీ కాంతిగా ఉంది. ఆ మొత్తం కుటుంబం అందరూ కూడా అక్కడ చేరి ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రార్థనల్ని ఆనందిస్తున్నారు అనమాట. ఒక కుక్క కూడా చాలా బాగా గాఢంగా నిద్రపోయి ఉంది. ఆ రోడ్డు మధ్యలో ఒక సైక్లిస్ట్ దాని చుట్టూరా వెళ్ళాడు. అక్కడ రాత్రి అవుతోంది, అంటే నెమ్మదిగా చీకటి అవుతోంది. ఈ అగ్ని పురుగులు అంటారు కదా, అవన్నీ కూడా ప్రజల యొక్క ముఖాలని కాంతివంతంగా చేసినాయి. ఎవరైతే అక్కడి నుంచి సైలెంట్ గా నడుస్తున్నారో వాళ్ళు. ఒక అగ్గిపురుగేమో ఒక స్త్రీ యొక్క జుట్టులో చిక్కుకుంది. ఆమె జుట్టుకి ఒక మంచి కాంతినిస్తుంది. మనం ఎంత దయగా ఉంటున్నాం, స్పెషల్ గా మన యొక్క టౌన్స్ కి దూరంగా ఈ పొలాల్లో, ఈ చిన్న విలేజ్ లో. ఇక్కడ జీవితం అన్నది తక్కువ విద్యావంతులతోటి అంటే నిండి ఉంది, దగ్గరగా ఉంది. అక్కడ ఆశ ఇంకా ఎక్కువగా వ్యాపించలేదు.
ఆ పిల్లవాడు మీ వైపు చూసి నవ్వుతున్నాడు. ఆ ముసలిగా ఉన్న ఆ స్త్రీ చూస్తోందనమాట ఆశ్చర్యంగా. ఆ వ్యక్తి అక్కడున్న ఒక ఆయన సంకోచిస్తున్నాడు. సంకోచిస్తూ ఆయన నెమ్మదిగా వెళ్తున్నాడు. ఒక గ్రూప్ ఏమో అక్కడ ఆగింది. దాని యొక్క లౌడ్ గా గట్టిగా మాట్లాడే మాటలు అదేంటంటే ఆశ్చర్యమైన ఇంట్రెస్ట్ తో చూస్తోందనమాట. ఒక స్త్రీ అంటే వెయిట్స్ ఫర్ యూ టు పాస్ హెర్, అంటే మీరు ఆమె వెళ్ళిపోవడానికని ఆవిడ అక్కడ చూస్తోందనమాట. మీరు దారి అంటే వీళ్ళు దారి ఇవ్వడానికి. మనకేం తెలుసుంటే, సో మన కోసం చాలా తక్కువే తెలుసు. మనకి తెలుసు కానీ మనం అవగాహన చేసుకోవట్లేదు. మనకి తెలుసు బట్ యూ హ్యావ్ నో కమ్యూనియన్ విత్ అనదర్. ఇంకొకరితో మనకేమి కూడా కమ్యూనియన్ అంటే ఏమిటండి, అంటే చెప్పడాలు అలాంటివి ఏమి వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం ఏమీ లేదు. కమ్యూనికేషన్ లా కమ్యూనియన్ లేదనమాట, ఇతరులతో లేదు. వీ హ్యావ్ నో కమ్యూనియన్ విత్ అనదర్. మనకి మన కోసం ఏమీ తెలియదు. హౌ కెన్ వై నో అనదర్? మన కోసమే మనకు తెలియనప్పుడు ఇతరుల కోసం మనం ఏం తెలుసుకుంటామండి? మనం ఎప్పుడూ కూడా ఇతరుల కోసం మనకి తెలియదు. మనం కేవలంగా వాళ్ళతో కమ్యూన్ చేయగలం. ఇంకొకరితోటి మాటలతో భావాలతో కమ్యూన్ చేస్తాం. మనకి చనిపోయిన వాళ్ళ కోసం తెలుసుకోగలం. జీవించున్న వాళ్ళ కోసం ఎప్పుడు తెలుసుకోలేం. మనకి తెలిసినదంతా కూడా ఆ మృతమైనటువంటి గతమే, జీవించున్నది కాదు. జీవించి ఉన్న దాన్ని ఎరుకతో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, డెడ్ అంటే మనలో ఉన్నటువంటి మృతం అంతటిని కూడా బరీ చేసేయాలి. అంటే ఏంటి, పాతి పెట్టేయాలి, మనలోనే పాతి పెట్టేయాలి. మనకు ఆ చెట్ల పేర్లు, ఆ పక్షి పేరు, అక్కడున్న షాప్స్ అవన్నీ తెలుసు. కానీ మన కోసం మనకేం తెలుసండి? కొన్ని పదాలకు అతీతంగా కొన్ని రకాలైనటువంటి హ్యాపిటైట్స్ అంటే ఆకలి, అంటే ఇది కావాలి అది కావాలి, వాటికి అతీతంగా మన కోసం ఏం తెలుసు? మనకు అది కావాలి ఇది కావాలి ఇది తెలుసు తప్ప మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఎన్నింటి విషయాలు, వాటి కోసం కన్క్లూషన్స్ ఉన్నాయి ఎన్నో విషయాల మీద. కానీ హ్యాపీనెస్ మాత్రం లేదు, మనకి శాంతి లేదు. దట్ ఈస్ ఏదైతే స్టాగ్నెంట్ గా లేదో, నో పీస్, దట్ ఈస్ నాట్ స్టాగ్నెంట్. అంటే స్టాగ్నెంట్ అయిన పీస్ తప్ప మరేం లేదు. స్టాగ్నెంట్ అంటే ఏంటండి, అలాగ నిలవగా ఉన్నది. మన జీవితాలన్నీ కూడా డల్ గా శూన్యంగా ఉన్నాయి. అవి పదాలన్నిటితో నిండిపోయి ఉన్నాయి. ఇంకా మనని బ్లైండ్ చేసేటటువంటి, అంధుల్ని చేసే యాక్టివిటీతో నిండిపోయి ఉన్నాయి. జ్ఞానం, సముపార్జించిన జ్ఞానం అన్నది విజ్డమ్ కాదు. ఈ విజ్డమ్ అనేది లేకపోతే మనకి శాంతి లేదు, హ్యాపీనెస్ లేదు. ఆయన ఒక చిన్న వ్యక్తి, అంటే యంగ్ మ్యాన్ అన్నమాట, యువకుడు. ఆయనేమో ఒక రకమైనటువంటి దాంట్లో ప్రొఫెసరు, అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఎంతో వరీడ్గా బరువుతో ఉన్నాడనమాట. బాధ్యతలనే బరువులతో ఉన్నాడు. ఆయన తను మొదలు పెట్టాడు ఏంటంటే, తన బాధలన్నీ వివరిస్తూ, అంటే మనిషి యొక్క ఆ అలసట అంతాను. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏ మ్యాటర్ ఆఫ్ నోయింగ్ హౌ టు రీడ్ అండ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే నాకు తెలిసినది ఏమిటంటే, చదవడం ఎలాగో, రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం పుస్తకాల్లోంచి, అదే తెలుసు. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, ఆయన ఎన్ని రకాల టాక్స్ అంటే ఉపన్యాసాలకు వెళ్ళగలిగాడో అన్ని వాటికి వెళ్ళాడు. ఆయన ఇంకా అలా వెళ్తూనే ఉన్నాడు. సంవత్సరాల తరబడి ఆయనేమో తనకున్న పొగ తాగడం అన్న అలవాటు వదిలిపెడదాం అనుకుంటున్నాడు. కానీ ఆయన వదిలిపెట్టలేకపోయాడు సంపూర్ణంగా. ఆయన ఎందుకు అది వదిలిపెడదాం అనుకుంటున్నాడంటే, అది చాలా ఖరీదన్నమాట. అది చాలా ఖరీదైంది, మూర్ఖమైంది కూడా. ఆయన ఏం చెయ్యాలో అంతా చేశాడు ఆ పొగ తాగడం మానడానికి.
కానీ ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ దాని దగ్గరికే వచ్చేస్తున్నాడు. సౌండ్ వస్తుంది. సారీ. అది ఏం చేయగలడో అది అంతా చేసాడు, కానీ తిరిగి అక్కడికే వస్తున్నాడు. ఈ హ్యాడ్ ఎవ్రీథింగ్. కూడా ఆయన ఏం చేయగలడో అన్ని ప్రయత్నాలు చేశాడు స్మోకింగ్ ఆపడానికి, మళ్ళీ దాని దగ్గరికే వస్తున్నాడు. ఇది ఒక సమస్య అన్నమాట ఇతరుల విషయంలో. ఆయన చాలా తీవ్రంగా నెర్వస్ గా సన్నంగా ఉన్నాడు, భయంగాను. మనం ఏదైతే కాదంటున్నామో దాన్ని మనం అవగాహన చేసుకుంటున్నామా, ఖండించే దాన్ని అవగాహన చేసుకుంటున్నామా, దాన్ని తోసిపుచ్చేయాలి అంటే, లేకపోతే దాన్ని అంగీకరించాలండి అనేది చాలా సులువు. కానీ ఆ ఖండించడం గాని అంగీకరించడం గాని ఆ సమస్యని మనం వదులుచుకోవడమే. ఏదైనా ఒక చిన్న పిల్లవాడిని ఖండించేమంటే ఆయన్ని తోసేసామని, ఎందుకంటే ఆయన మన ఇబ్బంది పెట్టకుండా. కానీ ఆ చైల్డ్ అన్నవాడు ఇంకా అక్కడే ఉంటాడు. అలాగే ఖండించడం అంటే దాన్ని పట్టించుకోకపోవడం, అంటే దాని మీద ఏ అటెన్షన్ పెట్టకపోవడం. అప్పుడు అవగాహన లేదు. ఈ రకమైన ఖండించడంలో అవగాహన ఉండదు. నేనే నా స్మోకింగ్ ని ఖండించుకున్నాను తిరిగి తిరిగి. దాన్ని ఖండించకుండా ఉండడం కష్టం కదా నాకు అన్నాడు ఆయన. అవును, ఖండించకపోవడం కష్టమే. మన కండిషనింగ్ అన్నది ఒక కాదు అన్న దాని మీదనే ఆధారపడి ఉంది. లేకపోతే దాన్ని జస్టిఫై చేసుకోవడం, లేకపోతే పోల్చడం తోటే, లేకపోతే దాన్ని అంటే వదిలేయడం, ఇలాంటి వాటితోటి మనం కండిషన్ అయిపోయాం. ఇదే మన బ్యాక్గ్రౌండ్. ఈ కండిషనింగ్ అన్నది ప్రతి సమస్యని ఈ కండిషనింగ్ తోటే మనం సమీపిస్తున్నాం, అంటే చూస్తున్నాం. ఈ కండిషనింగ్ మనకి ఏం చేస్తోంది? సమస్యను మళ్ళీ తెచ్చిపెడుతోంది, సంఘర్షణని కూడా తెచ్చిపెడుతోంది. మీరు ప్రతిదాన్ని రేషనలైజ్ చేయాలనుకుంటున్నారు. ఈ స్మోకింగ్ మొత్తం కూడా కాదా? మీరేం చెప్తున్నారంటే ఇది చాలా మూర్ఖమైంది, మీరు దీనికోసం ఎంతో ఎక్కువగా ఆలోచించారు, అండ్ ఇప్పుడేమో అలాంటి కన్క్లూషన్ వచ్చారు ఏంటంటే ఇది చాలా మూర్ఖమైందని, స్టూపిడ్ అని. అయినా కూడా ఈ రేషనలైజేషన్ అన్నది, అంటే ఈ విధంగా మీరు దానికోసం ఆలోచించి చూడడం అన్నది, అది మీకేమోని దాన్ని వదిలించుకోవడానికి సహాయపడలేదు. మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటాం ఒక సమస్య నుంచి అంటే దాని కారణం తెలిస్తే మనం సమస్య నుంచి బయటపడిపోతాం అనుకుంటాం. కానీ ఆ తెలుసుకోవడం అన్నది కేవలంగా ఒక ఇన్ఫర్మేషనే. అది కేవలంగా మాటలే మనకి తెలుసు, కన్క్లూషనే తెలుసు. ఈ ఈ జ్ఞానం అన్నది మన ఏం చేస్తోంది? అవగాహన చేసుకోకుండా, సమస్యను అవగాహన చేసుకోకుండా, అంటే ఈ కాజ్ ఏమిటి, కారణం ఏంటండి అని మొదలెడతాం మనం. ఈ కారణం వల్ల మనం సమస్యల నుంచి బయటపడగలుగుతున్నామా అంటే పడలేము. ఈ ఈ రకంగా ఇలాగ మనం కారణాలు అనేవి తెలుసుకోవడం అనే దానివల్ల సమస్యను అవగాహన చేసుకోవట్లేదు. ఒక సమస్యకి కారణం తెలుసుకోవడం అనేది, సమస్యను అవగాహన చేసుకోవడం, ఈ రెండు సంపూర్ణంగా వేర్వేరు విషయాలు. అయితే సమస్యని ఏ విధంగా మనం ఎదుర్కోవాలండి? అదే మనం ఇప్పుడు చూడబోతున్నది. మనం ఎప్పుడైతే ఫాల్స్ అంటే అసత్యమనో లేదా రైట్ కానిది, ఫాల్స్ అప్రోచ్ ఉన్నదో అంటే సరైన కానిటువంటి అప్రోచ్ అనే పద్ధతిలో మనం దాన్ని ఎదుర్కొంటే, అప్పుడు మనం ఆ అప్రోచ్ ను మాత్రమే అవేర్ అంటే ఎరుకతో ఉండాలి. ఫాల్స్ అన్న దాన్ని డిస్కవర్ చేయడం అన్నది అంటే అర్థం ఏంటి? సత్యాన్ని చూసినట్టే. ఫాల్స్ ని ఫాల్స్ గా చూడడం అన్నది చాలా కష్టతరమే. మనం ఏం చేస్తాం? ఫాల్స్ ని పోలికతోటి అలాగే థాట్ తోటి కొలిచి చూస్తాం. ఈ ఫాల్స్ అనేది ఫాల్స్ గా ఏ ఆలోచన పద్ధతి ప్రకారం చూడగలమా? ఆలోచన అనేది కండిషన్, అందువల్ల అది ఫాల్సే. ఆలోచనే అది కండిషన్ అయి ఉంది, అది ఫాల్స్ కదా.
అయితే మనం ఈ ఫాల్స్ ని ఫాల్స్ గా ఆలోచన పద్ధతి కాకుండా ఎలా తెలుసుకుంటామండి? అదే మన యొక్క సమస్య అంతా. మనం ఎప్పుడైతే ఆలోచనని ఒక సమస్యని పరిష్కరించడానికి వాడుతున్నామో తప్పనిసరిగా మనం ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే సంపూర్ణంగా లేదో దాన్ని వాడుతున్నాం. ఎందుకంటే ఆలోచనే గతంలోంచి వచ్చింది, గత అనుభవంలోంచి వచ్చింది. అనుభవం ఎప్పుడు కూడా గతమే. గతాన్ని అంటే ఫాల్స్ గా చూడడం అన్నదానికి ఆలోచనకి దాని యొక్క ఎరుక దానికి ఉండాలి. అది ఒక డెడ్ ప్రాసెస్ అన్న విషయం ఆలోచనకి తెలియాలి. మృతప్రాయమైన పద్ధతి అది. ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. అక్కడ డిస్కవరీ చేసే స్వేచ్ఛ ఉండాలి. ఫ్రీడమ్, ఆలోచన నుంచి స్వేచ్ఛ వచ్చినప్పుడే మనం ఏదైనా కనుక్కోగలం. ఐ డోంట్ క్వైట్ సీ, మీరేం చెప్తున్నారో నాకు అదైతే బాగా తెలియట్లేదండి అంటాడు. మీ యొక్క సమస్య ఏమిటంటే స్మోకింగ్. మీరు దాన్ని ఖండించడం ద్వారా ఎదుర్కొంటున్నారు, లేకపోతే మీరు ఎన్నో రకాలుగా దాన్ని రేషనలైజ్ చేసి దూరం చేయాలనుకుంటున్నారు. ఇది మంచిది కాదు, దీనివల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, ఇలాగా దీనివల్ల డబ్బులు ఖర్చు, ఇదంతా రేషనలైజ్ చేయడం. ఈ అప్రోచ్ అన్నదే ఫాల్స్. మీరు ఎలా దాన్ని డిస్కవర్ చేయగలరు ఫాల్స్ అని? ఆలోచన ద్వారా కాదు, ప్యాసివ్ గా దాన్ని ఎరుకతో చూడడం. మీరు దాన్ని ఏ విధంగా సమస్యని అప్రోచ్ అవుతున్నారు, ఈ ప్యాసివ్ గా వాచ్ఫుల్నెస్ లేదా ప్యాసివ్ అవేర్నెస్ అన్నది దానికి ఆలోచన అక్కర్లేదు. దానికి వ్యతిరేకంగా థాట్ అన్నది, ఆలోచన అన్నది పని చేస్తే అక్కడ ప్యాసివిటీవే లేదు. ఆలోచన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్యాసివిటీ లేదు. థాట్ ఎప్పుడు కూడా కండెమ్ చేస్తుంది, ఖండిస్తుంది, లేకపోతే ఇది మంచిది అని జస్టిఫై చేసుకుంటుంది, పోలుస్తుంది, అంగీకరిస్తుంది. ఈ ప్యాసివ్ వాచ్ఫుల్నెస్ అన్నది ఈ ప్రాసెస్ థాట్ ఫంక్షన్స్ అంటే దెన్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ యాజ్ వాట్ ఇట్ ఈస్. అది ఏమిటి అన్నది ఇప్పుడు అవగాహన అవుతుంది. ప్యాసివ్ అవేర్నెస్ లో ప్రాబ్లం ఏమిటి అన్నది మనకి అవగాహన అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు చూస్తున్నాను, హౌ డస్ దిస్ అప్లై టు మై స్మోకింగ్? నా యొక్క ఈ స్మోకింగ్ కి దీన్ని ఎలా అప్లై చేసుకోవడం? దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ కలిసి చేద్దాం. ఈ స్మోకింగ్ అనే సమస్యని ఖండించడం లేకుండా మనం అప్రోచ్ అవ్వగలమా? పోల్చకుండా, మొదలైనవి లేకుండా ఈ సమస్యని మనం ఫ్రెష్ గా, గతం అనేది లేకుండా, గతంతో కమ్మిబడకుండా చూడగలమా? ఇది చాలా కష్టమే. వితౌట్ ఎనీ రియాక్షన్, ఏ రియాక్షన్ లేకుండా చూడడం. మనం ఏమనిపిస్తుంది అంటే మనం అలా చెయ్యలేం అనిపిస్తుంది. అవేర్ ఆఫ్ ఇట్స్ ప్యాసివ్లీ, అంటే అలాగే ప్యాసివ్ గా అవేర్ గా ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది, గతం నుంచి మనకి ఏదో ఒకటి వస్తుంది. అది చాలా ఈ ప్రాబ్లం ని అబ్జర్వ్ చేయడంలో మనం ఎంత అసమర్థులమో చూడడానికి చాలా ఉత్సాహకరంగా ఉంది. ఇట్ వర్ న్యూ, ఇదేదో కొత్త దానిలాగా. It is interesting to see how incapable we are of observing the problem as though it were new. ఈ సమస్య కొత్తది అని చూడడానికి మనం ఎంత అసమర్థులంగా ఉన్నామో తెలిస్తే చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. అంటే కొత్తగా మనం చూడలేకపోతున్నాం. మనం ఎప్పుడు కూడా పాస్ట్ ప్రయత్నాలనే జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కన్క్లూషన్స్, ఆ ఉద్దేశాలే. మనం సమస్యని ఈ రకమైనటువంటి పాస్ట్ అనే కర్టెన్స్ ద్వారా తప్ప చూడడం మనకి రావట్లేదు. ఏ ప్రాబ్లం కూడా ఎప్పుడు పాతది కాదు, కానీ మనం దాన్ని అప్రోచ్ అయ్యేది మాత్రమే ఓల్డ్ ఫార్ములాస్ తో, పాత వాటితో అప్రోచ్ అవుతాం. దానివల్ల ఆ సమస్య మనకు అవగాహన కాకుండా పోతుంది. ఈ ప్యాసివ్ గా, వాచ్ఫుల్ గా ఉండడం అన్నదే మన యొక్క రెస్పాన్సెస్ అన్నిటినీ మనం చూడగలగాలి. అందుకనే ప్యాసివ్లీ అవేర్. నిన్న కూడా మనం ప్యాసివ్ అవేర్నెస్ కోసం తెలుసుకున్నాం. అప్పుడు మనకేంటవుతుందంటే ఈ ప్యాసివ్లీ అవేర్ ఆఫ్ దెమ్ సీ దట్ దే కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే ప్యాసివ్ గా అవేర్ గా ఉంటూ ఉంటామో
అప్పుడు ఇవన్నీ కూడా, ఈ పద్ధతులన్నీ, ఈ రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా సమస్యను పరిష్కరించలేవని తెలుస్తుంది. ప్రాబ్లం అన్నది నిజం, ఇది ఒక సత్యం. కానీ ఈ అప్రోచ్ అన్నది మాత్రం సంపూర్ణంగా లేదు. అసంపూర్ణమైన రెస్పాన్స్ అన్నది కాన్ఫ్లిక్ట్ ని తీసుకొస్తుంది, సంఘర్షణ. ఈ సంఘర్షణ కూడా ఒక ప్రాబ్లమే. ఇఫ్ దర్ ఈస్ ఒక అవగాహన ఉందనుకోండి, మొత్తం ప్రాసెస్ అంతా ఎలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మనం గతాన్ని తీసుకొచ్చి చూస్తూ ఉంటే ఏ విధంగా సంఘర్షణ, బాధ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ మనకి తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి, అది ప్యాసివ్ అవేర్నెస్ లో తెలుస్తుంది. అప్పుడు మీరు సంపూర్ణంగా పనిచేస్తారు మీ యొక్క స్మోకింగ్ విషయంలో. ఇంతసేపు మనం చేసేది ఏంటి, అసంపూర్ణంగా ఎదుర్కొంటున్నాం. ఎప్పుడైతే మన ఈ ప్రాసెస్ అంతా అవేర్నెస్ తో అవగాహన చేసుకుంటామో అప్పుడు ఆ సంపూర్ణతతో మనం చూసి అప్పుడు ఆ సమస్య అక్కడి నుంచి దూరం అయిపోతుంది. అది ఇందులో చెప్పేదంటే, సాధారణంగా మనం ఎప్పుడు గతంతో చూస్తాం, కొత్త సమస్యల్ని పాతతో, అంటే గతం ఆలోచన అనేది ఎప్పుడు గతానికి పాతదే. అది ఆ పాత దాంతో కొత్త దాన్ని మనం ఎప్పుడు ఎదుర్కోలేకపోతున్నాం. అందువల్ల మనకు సంఘర్షణ వస్తుంది, ఆ సమస్య ఎప్పుడు పరిష్కరించబడదు. పైగా మనకేమోని డల్ గా అయిపోతుంది లైఫ్. అయితే అలా కాకుండా మనం ప్యాసివ్ అవేర్నెస్ తో ఈ మొత్తం మనం చేస్తున్నది అంతటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సంపూర్ణంగా చూడగలిగినప్పుడే అందులోంచి, ఆ సమస్యలోంచి బయటపడగలం అన్నది ఇందులో చెప్పారండి. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్దామండి. నమస్తే, నమస్తే పార్టిసిపెంట్స్ అందరికీ అండ్ గుడ్ విషెస్. ఈ టాపిక్ ముఖ్యంగా అలవాటుని మార్చుకోవడం అలాగా, అలవాటు నుంచి బయటపడడం అలాగా అనేది సమస్య. ఈ అలవాటు మనలో కూడా ఉంటాయి. అలవాట్లు, మంచి అలవాట్లు, చెడు అలవాటు అనేది ఉండదు. అలవాటు అలవాటే, అంటే మెకానికల్గా చేసుకుంటూ పోవడం తప్ప దానిలో ఫ్రెష్నెస్, న్యూనెస్ ఉండదు. ఆ అలవాటు వల్ల ఎప్పుడు చేసిన పనే చేస్తుంటే మోనోటనస్గా ఉంటుంది. ఒక మనసులో హ్యాపీనెస్ కానీ పీస్ కానీ ఏమి ఉండదు. కృష్ణమూర్తి గారు ఈ ముందుగా దీన్ని ప్రారంభించే ముందు గొప్ప జీవిత సత్యాన్ని చెప్తారు. లైఫ్ ఈజ్ మోర్ ఇంటిమేట్ అమాంగ్ ది లెస్ ఎడ్యుకేటెడ్ వేర్ ది ఫేవర్ ఆఫ్ అంబిషన్ హ్యాస్ నాట్ యెట్ స్ప్రెడ్. పల్లెటూరు వాతావరణంలో ఆ పల్లెల మధ్య ఎంత సహాయము, సహకారం, ఏంటి ఆప్యాయత, ఒకరి పట్ల ఇంకొకరు ఆప్యాయత అంత బాగా ఉంటుందో చెప్పుకొచ్చారన్నమాట. ఈ చదువు రాకపోయినా కూడా అంత ఆప్యాయత ఉంటుంది వాళ్ళ సార్ మధ్య. బాబాజీ గారు నమస్తే అండి. మీ వాయిస్ నమస్తే. వినిపించడం లేదు. వినిపిస్తున్నదండి రాంబుద్ధుడు గారు, వినిపిస్తుంది. సరే సరే. అక్కడే చెప్తారనమాట, మన గురించి మనకే తెలియదు, ఇతరుల గురించి ఏం తెలుస్తుందని. అంటే ఒక సజీవమైన మనిషిని, సజీవమైన వస్తువుని మనం అర్థం చేసుకోలేము. చనిపోయిన దాన్ని అర్థం చేసుకోవచ్చు. బాబాజీ గారి వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి? నాకు ఒకరికేనా? రాంబుద్ధుడి గారికి ఫోన్ చేసి వినిపించట్లేదమ్మా? వినిపిస్తోంది. రాంబుద్ధుడి గారి ఫోన్కి అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుందండి, నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. అంటే ఇందులో చెప్తే వినబట్టం లేదు, ఎవరి వాయిస్ వినబడదు ఆయనకి, అందుకని ఫోన్ చేసి. కృష్ణమూర్తి గారి అబ్జర్వేషన్ చాలా ఉత్తమోత్తమంగా ఉంటుందన్నమాట. ఆయన ఫైనల్ గా ఏం చెప్తారు, నాలెడ్జ్ ఈజ్ నాట్ విజ్డమ్ అండ్ వితౌట్ విజ్డమ్ దేర్ ఇస్ నో పీస్, నో హ్యాపీ. జ్ఞానం మనకి శాంతిని, సంతోషాన్ని ఇవ్వదు, విజ్ఞత, వివేకము మాత్రమే ఇస్తుంది అనేది ఆయన చాలా కరెక్ట్గా చెప్పారన్నమాట. దాంతో ప్రారంభమవుతుంది. అయితే ఈయన సంప్రదించడానికి వచ్చిన వ్యక్తికి ఉన్న అలవాటు ఏంటంటే స్మోకింగ్. ఆల్కహాల్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఎంత బలంగా ఉంటాయంటే ఎంత ఖండం చేసినా సరే దాని నుంచి బయటపడలేరు. చాలా చాలా కఠినంగా ఉంటుంది అనమాట. అది ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేరు.
మనకు ఉదాహరణగా జనరల్గా అనుకునేది ఏంటంటే శ్రీశ్రీ ఆయనకి ఇలాగ ఈ అలవాటు ఎక్కువ, స్మోకింగ్ అలవాటు ఎక్కువ. ఒకసారి అడిగారన్నమాట, ఏంటంటే అంత స్మోకింగ్ చేస్తారు, విడిచిపెట్టలేకపోయారు అని అంటే, నేను చాలా సార్లు విడిచిపెట్టేస్తాను అంటారండి. చాలా సార్లు విడిచిపెట్టడం అంటే చాలా సార్లు విడిచిపెట్టలేదు అని అర్థం. అంత కఠినంగా పట్టుకొని ఉంటాయి ఈ అలవాట్లు అనేవి. దాన్ని ఎవరంటారండి సులువుగా ఎవరికి అది? బాబాజీ గారు ఎవరికి ఆ అలవాటు? అదే వినబడలేదు. శ్రీశ్రీ శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ అండి, ఓకే ఓకే, శ్రీశ్రీ. అర్థమైంది అర్థమైంది. అంచేత మన కృష్ణమూర్తి గారి అప్రోచ్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అప్రోచ్ ఎలాగ ఉంటుందంటే చాలా సముచితంగా ఉంటుంది. దాంతో సమస్య పోతుంది, ఇంకా మళ్ళీ తలెత్తదు ప్రాబ్లం. అందుకు ఆయన చెప్పింది ఏంటంటే, ఖండించడం వల్ల సమస్య పోదు, ఖండించడం వల్ల అది రాంగ్ అప్రోచ్. అంచేత ఖండించడం అనేది గతం యొక్క దృష్టి పెట్టుకొని మనం ఖండిస్తుంటాం. ఖండించడం వల్ల పోతుందా? పోదు. అంచేత ఇది ఈ అప్రోచ్ అనేది ఎలా ఉండాలి? కొత్తగా ఉండాలి. ఈ అలవాటు అనేది పాతది, పాత సమస్యని పాత ఆన్సర్తో మనం ప్రొసీడ్ అవుతే అది పోదు. అంటే కొత్తగా అప్రోచ్ అవ్వాలి. కొత్తగా అప్రోచ్ అవ్వడం అంటే ఏంటి? ఆలోచనతో సరిపోదు. ఆలోచన వల్ల, జ్ఞానం వల్ల మనం అప్రోచ్ అయితే దానికి అంత పటిష్టత లేదు, అలవాటు పోదు. అంచేత కావాల్సింది ఏంటంటే వాచ్ఫుల్నెస్ ఉండాలి. ఆ వాచ్ఫుల్నెస్ అనేది ఫాల్స్ని గుర్తిస్తుంది అన్నమాట. ఏది ఫాల్స్, ఏది ట్రూత్ అనేది మనకు తెలియాలంటే వాచ్ఫుల్నెస్ అనేది చాలా ముఖ్యం. అది మనం గ్రహించుకోవాలి. అదే అలా ఈయనకి అడుగుతున్నాం, అది ఫాల్స్ అనేది తెలియడం ఎలాగా అంటే ఆ వాచ్ఫుల్నెస్ చెప్తుందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇది చూసారా, అప్రోచ్ ఈజ్ ఇన్ఎడక్వేట్. మనం మన అనుభవం అంటే ఏం చెప్తుంది? ఛాలెంజ్ రెస్పాన్స్. మనకి వచ్చే ఛాలెంజెస్, సవాళ్ళకి మనం రెస్పాన్స్ ఎలాగే, సవాళ్ళకి సరైన స్పందన ఎలా చేస్తున్నాం? గతంలో చేస్తున్నాం అంటే సమస్య పోదు. వచ్చిన సవాలు కొత్తది, మన స్పందన కూడా కొత్తది అయి ఉండాలి. పాత దానిలోంచి, మన పాత జ్ఞానంలోంచి ఇవ్వడం వల్ల ఆ సరిపోక అప్రోచ్ అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. అంచేత దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. అంచేత సమస్యకి కొత్తగా అప్రోచ్ అవ్వడం అంటే వాచ్ఫుల్నెస్, పాసివ్ వాచ్ఫుల్నెస్ ద్వారానే మనం తెలుసుకోగలం. ఒక సమస్యని తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకోవడం వల్లనే ఆ సమస్య తీరిపోతుంది. మనకి చాలా విషయాలు తెలుసు, జనరల్ నాలెడ్జ్ మనకు చాలా ఎక్కువే, కానీ అవి సమస్యను పరిష్కరించలేవు. సమస్యను పరిష్కరించాలంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫాల్స్ ఈజ్ ది డిస్కవరీ ఆఫ్ ట్రూత్. ఫాల్స్గా తెలుసుకున్నప్పుడే ఇది సమస్య పోతుంది. అది చెప్తున్నారు అన్నమాట. ఓకే అండి, బాగా చెప్పారు. అంటే ఫాల్స్ గా గ్రహించగలగడం అవగాహన, ప్యాసివ్ అవేర్నెస్ లోనే జరుగుతుంది. అందువలన అంటే ఇది మామూలుగా ప్రాక్టికల్ గా కూడా మనం ఏమో ఎంతో ఇన్ఫర్మేషన్, బాబాజీ గారు అంటే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా చాలా ఇన్ఫర్మేషన్ గ్రహించుతూ ఉంటాం. కానీ ఎంతో సేకరణ వరకే గాని విజ్డమ్ అనేది వేరు. గ్రహించిన జ్ఞానం వేరు, మనకున్న మేధస్సు వేరు. అయితే అది విజ్డమ్ ఇవ్వదు. మనం ఎన్నో పోగు చేసుకున్న జ్ఞానం వల్ల విజ్డమ్ రాదు. అయితే మనకి ఎంతో జ్ఞానం పోగు చేసుకుంటాం కానీ మన సమస్యను పరిష్కరించుకోవడం మనకు తెలియదు.
ఎప్పుడు గతంతో ఉన్న ఆలోచనతో పరిష్కరిస్తే సమస్య పరిష్కరించబట్టం లేదు, ఇంకా అది క్లిష్టం అయిపోతుంది, అశాంతి పెరిగిపోతుంది, సమస్య ఇంకా పెరిగిపోతుంది అనే విషయం మనం గమనించాలి. అందుకని సమస్యను అవగాహన చేసుకున్నప్పుడే అందులోంచి బయటపడగలం. అది ఇక్కడ మనం అయితే అవగాహన చేసుకోవడం అన్నది ఎలాగా అంటే ప్యాసివ్ అవేర్నెస్. ఆలోచన ఆగితేనే, ఆలోచన ఉన్నంతసేపు సంఘర్షణే, అది ఎప్పుడు కూడా మన సమస్యను అవగాహన చేసుకోనివ్వదు. ఆలోచన ఆగినప్పుడే సమస్య అవగాహనలోకి వస్తుంది. ఏ సమస్య అయినా, సమస్య అనేది ఇక్కడ స్మోకింగ్ సమస్య, ఇంకో దగ్గర ఇంకో సమస్య, ఏ సమస్య అయినా అవగాహన చేసుకోవడానికి మనస్సుతో అవగాహన చేసుకుంటే అవగాహన అవ్వదు కదా, అశాంతి కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతాయి, ఇంకా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వసంతలత ఉన్నదా లేకపోతే లేదా? లేకపోతే రాంబుద్రి గారు మీరు చెప్పండి. లలిత గారు మీకు అర్థమైందా? ఏమైనా చెప్తారా? మళ్ళీ మీరు వెళ్ళిపోతారు కదా. లలిత గారు నమస్తే మేడం. నమస్తే. నాకు అర్థమైంది మేడం. ఈ ఈ ఈ ఒక సమస్యని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే జనరల్ గా ఒక సమస్య వస్తే మనం ఎట్లా ఆలోచిస్తాం అంటే ఆ, ఎట్లా పరిష్కరించాలి అనే దీన్నప్పుడు ముందుగానే అదే ఇంతకు ముందు సమస్యలతోటి అప్పుడు ఎట్లా చేసాం, ఇప్పుడు ఎట్లా చేసాం, ఇది ఇట్లా ఉంది అని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అట్లా కాదు, దీన్ని అసలు సమస్య ఏంటి అని చూసినప్పుడు ఆ సమస్యకి ఆ ఎక్కడి నుండి ఈ సమస్య ఉత్పన్నమైంది అనేది ఫ్రెష్ గా అది అప్పుడే చూసినట్టుగా చూసి దాని పరిష్కారంగా ఆలోచించడం అనేది మీరు ఇప్పుడు చెప్పారు. నాకు అలా అర్థమైంది. కొత్తగా చూడాలి మనం. ఏంటంటే పాతైన ఆలోచనతోటి చూస్తున్నాం సమస్యని. ఆలోచన ఎప్పుడు గతానికి చెందిందే కదా, అది పాతది. అందుకోసం ఏమో మనకి సంపూర్ణంగా దాన్ని చూడలేకపోతున్నాం. ఆలోచన ఇప్పుడు అసంపూర్ణమే గనక ఆలోచనని నిశ్చలం చేసి అలాంటి ప్యాసివ్ అవేర్నెస్ అన్నారు. అంటే ప్యాసివ్ గా ఉన్న ఎరుకతో చూస్తే, యాక్టివ్ గా అని కాదు, ప్యాసివ్ గా అంటే అవేర్నెస్ ఉండాలి, అబ్జర్వ్ చేయడమే అంతే. అప్పుడు మాత్రమే మనకి అందులోంచి బయటపడగలం. అది అంతేగాని మనస్సుతో చూస్తే అది అవగాహన అయ్యేది కాదు. అర్థమైంది కదా? అయితే బాగుంది. రాంబుద్రి గారు నమస్తే మేడం. నమస్తే అండి. అదే అదే అంటే సమస్య ఏదైనా అంటే